నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకదార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మెడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నెంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. మీరు గూగుల్కి వెళ్ళి కనకదార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ఆయన పంపండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాము. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు ఉన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ డీజిల్, కారు యొక్క బాడీ కవర్ 1 kg స్వీట్ బాక్స్ ఇస్తున్నాం సార్. నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ ఫోర్డ్ ఫీగో ZXi టాప్ మోడల్ వెహికల్, డీజిల్ వెహికల్ తీసుకెళ్ళడం జరిగింది. మీరు చూసుకోవచ్చు సార్, ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ వ్యూ చూద్దాం. మనం చూసుకోవచ్చు అండి. ఫ్రంట్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. బంపర్ పైన కానీ బానట్ పైన కానీ ఏం స్క్రాచ్లు అయితే లేవండి. స్క్రాచ్ లెస్ ఉంది వెహికల్. చాలా అంటే చాలా నీట్ గా ఉందండి వెహికల్. మనం చూసుకున్నట్టే ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే ఉంది, గ్లాస్ అయితే మారలేదు సార్. మనం చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉందండి. లెఫ్ట్ సైడ్ మనం టైర్ చూసుకోవచ్చు అండి. ఫ్రంట్ టైర్ చూసుకుంటే 70 to 80% ఉందండి MRF టైర్. మనం చూసుకోవచ్చు అండి. ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. ఫోర్డ్ గ్లాస్ అయితే మారలేదు. ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే ఉందండి. మనం చూసుకున్నట్టయితే ఒరిజినల్ డోరే ఉంది సార్, డోర్ అయితే మారలేదు. పిల్లర్ చూసుకున్నట్టు పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది సార్, పిల్లర్ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. స్క్రాచ్ వేస్తుంది సార్ వెహికల్ అయితే, స్క్రాచ్ అయితే ఏం లేదు వెహికల్ పైన. మనం చూసుకున్నట్టు ఈ డోర్ కూడా ఒరిజినల్ డోరే ఉంది సార్, డోర్ అయితే మారలేదు. మనం చూసుకున్నట్టు పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది సార్, పిల్లర్ అయితే డిస్టర్బ్ అవ్వలేదు. మనం బ్యాక్ టైర్ చూసుకుంటే 70 to 80% ఉందండి. ఇది కూడా MRF టైరే ఉందండి. మనం చూసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా నీట్ గా ఉందండి. స్క్రాచ్లు అయితే లేవు. డిక్కీ పైన స్క్రాచ్ లేదు, బంపర్ పైన స్క్రాచ్ లేవండి. మనం గ్లాస్ చూసుకుంటే ఒరిజినల్ గ్లాసే ఉందండి. డిక్కీ చూసుకుంటే ఒరిజినల్ డిక్కీ ఉంది సార్, డిక్కీ అయితే మారలేదు. వాహనాలు కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ వెహికల్లో. మనం చూసుకున్నట్టు స్టెప్ని కూడా ఉన్నా సార్ వెహికల్లో. టాప్ మోడల్ వెహికల్ కాబట్టి బ్యాక్ వైపర్ కూడా రావడం జరిగింది సార్. ZXi డీజిల్ వెహికల్. మనం చూసుకోవచ్చు అండి రైట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది సార్, స్క్రాచ్లు అయితే లేవు. మనం చూసుకున్నట్టు ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే ఉంది. మనం చూసుకున్నట్టు ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది, గ్లాసులు అయితే మారలేదు. మనం చూసుకోవచ్చు అండి రైట్ సైడ్ టైర్ 70 to 80% ఉందండి. ఇది కూడా MRF టైరే ఉంది. మనం చూసుకున్నట్టు డోర్ ఒరిజినల్ డోర్ ఉంది సార్, డోర్ అయితే మారలేదు. పిల్లర్ చూసుకున్నట్టు ఒరిజినల్ పిల్లర్ ఉంది సార్, పిల్లర్ కూడా డిస్టర్బ్ అవ్వలేదు సార్. మనం ఇంటీరియర్ చూద్దాం అన్నమాట. చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇంటీరియర్. పైన రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది. మనం డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. మనం గ్లాస్ చూసుకున్నట్టు ఇది కూడా ఒరిజినల్ గ్లాసే ఉంది సార్, గ్లాస్ అయితే మారలేదు. ఇది ఒరిజినల్ డోరే ఉంది సార్, డోర్ కూడా ఏం మారలేదు. మనం చూసుకున్నట్టు పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది సార్, పంచెస్ అయితే అవ్వలేదు. చూసుకోవచ్చు అండి. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్, స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు సార్ వెహికల్లో. మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది సార్ ఈ వెహికల్లో. మనం చూసుకోవచ్చు డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ 1,14,000 తిరిగిందండి. ఏసీ కూడా కంప్లీట్ ఏం లేదు సార్, ఏసీ అయితే ఆన్ చేశాను. చాలా అంటే చాలా కూల్ అయిపోయింది ఆల్రెడీ ఏసీ. మనం చూసుకున్నట్టయితే ఈ వెహికల్లో పవర్ విండోస్ కూడా రావడం జరిగిందండి. మిర్రర్ అడ్జస్టబుల్ కూడా ఉందండి వెహికల్లో. వెహికల్ అయితే స్టార్టింగ్ లోనే ఉన్నా సార్. మనం చూసుకోవచ్చు అండి. ఇది కూడా MRF టైర్ ఉంది, 70 to 80% ఉందండి. 4కి 4 MRF టైర్లు ఉన్నాయి. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. డీజిల్ వెహికల్, ZXi టాప్ మోడల్ వెహికల్. మనం చూసుకున్నట్లయితే బానట్ ఒరిజినల్ బానటే ఉంది, బానట్ కూడా మారలేదు. రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినలే ఉంది. మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినలే ఉంది. ఈ వెహికల్ అమ్రాన్ బ్యాటరీ కూడా రావడం జరిగింది సార్. ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు సార్, చాలా అంటే వెరీ గుడ్ కండిషన్ లో ఉంది ఇంజన్. మనం చూసుకోవచ్చు అండి. నేను ఆయిల్ గేజ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ కంప్రెషర్ అయితే ఏం లేదు సార్, వెరీ గుడ్ కండిషన్ లో ఉందని చెప్పొచ్చు సార్ ఇంజన్ అయితే.
సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్. 4/4 70 to 80% ఉన్న ఎంఆర్ఎఫ్ టైర్లు, స్టెప్ని కూడా అవైలబుల్ ఉంది వెహికల్ లో. సెకండ్ ఓనర్ వెహికల్ సార్ ఇది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ 1,14,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి 1,70,000 చెప్తున్నాడు కస్టమర్. ధర అనేది ఖచ్చితంగా ఉండదు, అందులో కూడా బార్గెనింగ్ ఉంది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2010, 2030 దాకా వ్యాలిడిటీ ఉంది సార్. ఈ వ్యాలిడిటీ సమాచారం కోసం మా నంబర్ కి కాల్ చేయగలరు. మా నంబర్ వచ్చేసి 9573942459. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.